నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ రాష్ట్రంలో అయితే జిల్లాలని కుదించి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం, ఒకవేళ కుదించితే ఏ జిల్లాలని కుదించే అవకాశం ఉందనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ జిల్లాలలో అంటే అప్పుడు కేసీఆర్కి నచ్చినట్టు ఆయన చేసేసాడు, అది అంత కరెక్ట్గా చేయలేదు, ఇప్పుడు మేము కుదించేస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ మాట్లాడుతుంది. నిజంగానే మరి అందులో వాస్తవం ఉందా? ఒకవేళ కుదించితే పరిస్థితి ఏంటి అసలు? అంటే ఏదో ఒక ప్రమాణం మేరకు జరగాలి, నియోజకవర్గాల పరిధి చూసుకుని దాని ప్రకారం చేయాలి. అంటే ఎంపీ నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. సో దాన్ని ఒక యూనిట్గా చేసుకుని ఒక జిల్లా చేయటం ఇలాంటిది ఏదో పద్ధతి చేయాలి. కానీ ఎంపీ ఇంకో చోట ఉంటుంది, దాని తాలూకా జ్యూరిస్డిక్షన్లో ఉండే ఎమ్మెల్యే ఇవి ఇంకో జిల్లాలో ఉంటాయి. ఇలా కరెక్ట్ కాదు అనే చర్చ చాలా రోజుల నుంచి జరుగుతోంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన అంటే అందులో పాల్గొంటూ ఆయన ఒక మాట చెప్పాడు, ఈ జిల్లాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, జిల్లాల విభజన అనేది దీన్ని ఆమోదించటం కష్టం, కాబట్టి మళ్ళీ పునర్విభజించాలి. అంటే కొన్ని జిల్లాలను కాదు, అన్ని జిల్లాలని మళ్ళీ ఒక్కసారి జరిగిన పరిణామాలన్నింటినీ పరిశీలించి ఒక నిర్ణయం వెలువరించడానికి ఒక కమిటీని వేద్దాం అన్నాడు ముందు. ఇప్పుడు ఆ కమిటీని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల్లో ఒక విశ్రాంత న్యాయమూర్తిని సెలెక్ట్ చేసి వారికి బాధ్యత అప్పచెప్తారు. ఆ రోజున జిల్లాలని ఎలా వీళ్ళు విభజించారు, జిల్లాలను ఎలా ఏర్పాటు చేశారు, వాళ్ళు తీసుకున్నటువంటి గైడ్ లైన్స్ ఏమిటి, వాటికి ఉన్నటువంటి శాంటిటీ ఏమిటి అనేది టోటల్గా అధ్యయనం చేసి అప్పుడు దాని ఆధారంగా కొత్త జిల్లాలు ఏమైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటే, అంటే ఆల్రెడీ కొత్త జిల్లాల కోసం చాలా ప్రతిపాదనలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, వాటిని దృష్టిలో పెట్టుకుని వాటన్నిటిని పరిగణనలో తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయటం అనే ప్రోగ్రాం తీసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. అందుకోసం ఈ తాపత్రయం. అంటే వరంగల్, హన్మకొండ అవి చీలిపోయి ఉన్నాయి, అవన్నీ కలిసే ఉంటాయి కానీ చీలిపోయి ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి కొంచెం పట్టించుకుని చెయ్యాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీ వేస్తాను. ఆ కమిటీకి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, విశ్రాంత న్యాయమూర్తిని పెట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగిన తర్వాత అప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తాం. అంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మరి కొత్తగా వచ్చిందంటే ఆసిఫాబాద్ వచ్చింది, మంచిర్యాల వచ్చింది. మరి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే మళ్ళీ పెద్దపల్లి వచ్చింది. ఇట్లా అంటే కొత్త జిల్లాలు వచ్చాయి కదా సార్. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటిని వాటిని తీసేయటం కాదు, వాటిని పునర్వ్యవస్థీకరిస్తారు. నియోజకవర్గాల ప్రాతిపదికన ఏవైనా పక్కకి చెదిరిపోయి ఉంటాయి, వాటిని ఒక ఆర్డర్లో పెట్టడం కోసం పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్తున్నాడు ఈయన. ఇది గందరగోళంగా కనిపించవచ్చు ప్రపంచానికి, కనిపించి దీని మీద కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు నుంచి విమర్శలు రావచ్చు. రేపు వాళ్ళ అధికారంలోకి వచ్చాక మళ్ళీ అలా విభజించే అవకాశం కూడా కలదు. ఇది ఎలా తయారైందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటిది. అంటే ఒక రకంగా మేము అధికారంలోకి వస్తే మా పద్ధతిలో పరిపాలిస్తాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పద్ధతిలో పరిపాలించుకోండి అన్నట్టుగా తయారైంది ఇది. ఇక్కడ నష్టపోయేది ఎవరు? ప్రజల డబ్బులు నష్టపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏర్పడిన జిల్లాల మేరకు అక్కడ కార్యాలయాల నిర్మాణాలు అవి జరిపారు, దానికోసం డబ్బులు ఖర్చు అయినాయి. ఇప్పుడు అవన్నీ వేస్ట్గా అయిపోతాయి. ఒకవేళ జిల్లా కేంద్రం మారితే జిల్లా కేంద్రం కూడా మారుతుంది. మారినప్పుడు అక్కడ జిల్లా కేంద్రంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంతకాలం వాడినటువంటి డబ్బులన్నీ వాటికి ఎవరు జవాబుదారీ అనేది గొడవ. అందుకని ఉన్న జిల్లాలను యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తూనే కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏదైనా అవకాశం ఉంటే వాటిని డివైడ్ చేసుకుంటూ వెళ్ళటమే. అంతకు మించి ఉన్న జిల్లాలని సమీక్షించవచ్చు, తప్పేం లేదు. కానీ సమీక్ష పేరుతో వాటిని తనదైన పద్ధతిలో డివైడ్ చేయాలి అనుకోవడంలో ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఏ క్యాలెండర్ అయినా వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఒక ప్రామాణికత పాటించారు.
ఆ ప్రామాణికత పాటించాల్సినటువంటి అవసరం ఇప్పుడు కూడా ఉంది. పాటించి ఏది పరిపాలనా సౌలభ్యానికి అవకాశం ఇస్తుందో ఆ పద్ధతిలో డివైడ్ చేసుకుని వెళ్ళాలి. వాళ్ళు చేసిన తప్పులేంటో ముందు ప్రపంచం దృష్టిలో పెట్టాలి. ఇప్పుడు ఆ వరంగల్, హన్మకొండ ఇవన్నీ ఎందుకు విడిపోయినాయి, ఎందుకు ఒకే ప్రాంతంగా ఉన్న చోట కూడా 3 నియోజకవర్గాలు ఎందుకు తీసుకొచ్చారు, ఏమిటి అసలు వాళ్ళు పాటించినటువంటి ప్రామాణికత ఏమిటి అనే దాని మీద అధ్యయనం జరిపి నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే ప్రపంచం దీని గురించి మాట్లాడుకుంటుంది. అప్పటి వరకు ఒక సందిగ్ధత అయితే ఉంది, జనాల్లో భయం ఉంది. ఇప్పుడు ఏపీలో అమరావతి ఉంటుందా ఉండదా అన్నట్టుగా ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించాలని నరేంద్ర మోడీని అడిగాడు మొన్న. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మరీ అడిగొచ్చాడు మన నరేంద్ర మోడీని. అవ్వలేదు కదా సార్, అవ్వలేదు, ఇంకా అది నలుగుతోంది. అది ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళకు ఉందని కూడా నేను అనుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటారు సార్, రీజన్ ఏమై ఉంటుంది? ఏదో పద్ధతిలో అక్కడ ఒక డ్రామా, గొడవ నడుస్తూ ఉండాలి, ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. ఇది గనక చేస్తే అమరావతి అనే ఇష్యూ క్లోజ్ అయిపోతుంది రాజకీయాల్లో. సో వీళ్ళకి వాళ్ళ స్వలాభం కోసం స్వలాభమే, ఇంకా దీన్ని ఇంకా అట్లనే రావణ కాష్టంలాగా నడుపుతారు ఎంతకాలం అవకాశం ఉంటే అంతకాలం. అందుకని పరిస్థితి అలా తయారై ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. ప్రజల గురించి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రయోజనాల కోసం ఒక సౌలభ్యం అనుకుంటున్నాడు. ఇది ఇంకొకళ్ళకి సౌలభ్యంగా అనిపించకపోవచ్చు. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.